బ్రాహ్మణ గోత్ర సందర్శిని పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నం ఎంవిపి కాలనీలో గల శ్రీ విశ్వ బ్రాహ్మణ సాంఘిక సంక్షేమ సంఘం భవనం నందు విశాఖపట్నం విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యుల సమక్షంలో పుస్తక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. విశాఖపట్నంలో విశ్వ బ్రాహ్మణ వంశంలో జన్మించి ఉన్నత విద్యావంతులుగా తదుపరి ప్రభుత్వ ఉద్యోగిగా జీవన పయనం సాగిస్తూ జిల్లాలోనే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణుల ఔన్నత్యం కోసం ప్రతి విశ్వ బ్రాహ్మణునికి ప్రభుత్వ ఫలాలు అందాలనే సంకల్పంతో తమదైన శైలిలో ఎంతో సమయాన్ని వెచ్చించి ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ఎన్నో రకాలైనటువంటి వినతి పత్రాలను సమర్పిస్తూ ఏ ఒక్కరి దగ్గర ₹1 కూడా తీసుకోకుండా ప్రతి ఒక్క విశ్వ బ్రాహ్మణునికి తమదైన శైలిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ శ్రీ విశ్వ బ్రాహ్మణ సాంఘిక సంక్షేమ సంఘం ఎంవిపి కాలనీలో కూడా పలు పదవులను అధిరోహించి 2021లో విశ్వ బ్రాహ్మణ గోత్ర సందర్శిని అనేటటువంటి పుస్తకాన్ని అనేక గ్రంథాల నుంచి క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో తయారు చేసి విశ్వ బ్రాహ్మణ అందరికీ అందించినటువంటి మహానుభావులు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ సామోజు భోగ లింగాచారి వారి స్మరణతో మరలా 2026 ఫిబ్రవరి 2వ తారీఖున విశాఖ జిల్లా చిన్నగదిలి మండలం రవీందర్ నగర్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ బోనుమది సూర్యనారాయణ చొరవతో విశ్వ బ్రాహ్మణ గోత్ర సందర్శిని పుస్తకాన్ని పునఃముద్రించడం, దానిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ బ్రాహ్మణ సంఘ సేవకులు వన్ టౌన్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ మరడాన నాగేశ్వరరావు ఆచారి స్వహస్తములతో ఆవిష్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే చెప్పాలంటే చాలా శుభదినం. ఎందుకంటే వాగలింగాచారి గారు అందరి యొక్క సహకారంతో సొంత నిధులు ఖర్చు పెట్టి ఎన్నో పుస్తకాలు రాశారు. ఎంత వినయశీలుడంటే ఆయన కోర్టులో కూడా ఏదైనా కోర్టులో ఉంటే ఒక అరగంట చెప్పేసి నీకు వచ్చిందని పలకరించి మీరు రావాలని అనే వ్యక్తి అంత సింపుల్సిటీ ఉన్న వ్యక్తి అండి ఆయన. నేను చాలాసార్లు వాళ్ళ మిసెస్ గారికి చెప్పాను, వాళ్ళ అబ్బాయి గారికి కూడా చెప్పాను. ఎందుకంటే మన నార్త్ సైడ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటూ ఏదైనా ఉందంటే శ్రీకారం చుట్టేది వాగలింగాచారి గారు. అటువంటి వ్యక్తి ఇదివరకు కూడా చైర్మన్స్ కంఠాచారి గారు, శ్రీకాంత్ గారు ఉన్నప్పుడు రీసెంట్గా వచ్చిన పార్వతమ్మ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫైనాన్స్ కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్లో మొట్టమొదటి ఫోటో ఉండవలసింది అయింది. ఎందుకంటే రాజశేఖర టైంలో లెటర్ మొట్టమొదటి వ్యక్తి కృషి చేసిన వ్యక్తి వాగలింగాచారి గారు. అంటే మన అందరం మీ అందరి యొక్క కృషితో ఆయన చేసిన అది సఫలీకృతం కూడా అవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నది విశ్వబ్రాహ్మణులు వెనుకబడిన ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ అవ్వాలనే సుదీర్ఘమైన ఆలోచనతో ఆయన చేయడం జరిగింది. అటువంటిది తీసుకుని కృష్ణారావు గారని బ్రాహ్మణ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తి, ఎవరిని మనం అనవలసిన పని లేదు, దాన్ని ట్రాన్స్ప్లేటెడ్ చేసి గవర్నమెంట్ ద్వారా ఈ రోజున ఆ కమ్యూనిటీకి పూర్తి సౌకర్యాలు పొందుతున్నారు. అది పెన్షన్స్ అవ్వచ్చు, వీకర్ సెక్షన్స్కి ఏదైనా ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, వాట్ ఈస్ మే బి కాల్డ్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి అమౌంట్ రిలీజ్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ దాని సేమ్ థింగ్ అడగపోయిన ఫైనాన్స్ కార్పొరేషన్ కాపులకు ఒకటి కూడా జరిగింది. ఎందుకే శ్రీకారం ఆదిలో ఉన్న మన విశ్వబ్రాహ్మణులు మాత్రం జరగదు. ఈ మధ్యకాలంలో జరుగుతుంది ఫెడరేషన్ గవర్నమెంట్ ఎందుకు ఉపయోగపడవి ఫండ్స్ కూడా రావు. అటువంటి వ్యక్తిని పుస్తకం రీప్రింట్ చేసి మన సూర్యనారాయణ గారు మరి ముందుకు వచ్చారు. నిజంగా ఆయన చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. అటువంటి ఉన్నతమైన వ్యక్తులు మనం ఒకసారి స్మరించి ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ రోజున ఎంత పని ఉన్నా ఇంతమంది వ్యక్తులు ఇక్కడికి హాజరయ్యారంటే కేవలం ఆ వాగలింగాచారి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన మన విశ్వబ్రాహ్మణులు చేసిన ఇంత అంతా కాదండి. శ్రీకారం గానాల రామమూర్తి గారు అంటే నేను అలాగంటే బాధ కలగదు. గానాల రామమూర్తి గారు కోవలో ఉండి ఈ రోజున విశ్వబ్రాహ్మణ ఆంధ్రప్రదేశ్లో మన కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు, గోత్రాలు ఏ విధంగా ఉన్నది పుస్తకం వేసిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఒక వాగలింగాచారి గారే. మరి ఆ పుస్తకాన్ని ఈ రోజున
మరి నాగేశ్వరరావు గారు సత్సంగ పరిషత్తు ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తి, ఎన్నో సత్సంగ కార్యక్రమాలు చేశారు. మనలో ఉన్న వ్యక్తి ఆయన చేతుల మీదకి ఆవిష్కరించడం కూడా అన్నది చాలా శుభ పరిణామం అంటున్నాను. ఎందుకంటే ఈ విషయాలు చాలా రకాలుగా నేను చెప్పాను. బాలలింగాచార్య మనం తలుచుకుంటూ ఉండాలని ఈ రోజు మరి కన్నా ప్రసాద్ గారు ఈ రోజున దాని కార్యరూపం మీ అందరూ సహకారం చేశారంటే నిజంగా ఆయన కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ విషయాన్ని చాలా మంది దృష్టిలో నేను ఉంటాను వెనకాల చేద్దాం అది తప్పనిసరిగా. ఎందుకంటే మన నార్త్ సైడ్కి వచ్చినప్పటికంటే క్షామహేమీలు ఉన్నారు వ్యక్తులు, ఉమామహేశ్వరరావు గారు, గోడినేశ్వరరావు గారు అవ్వచ్చు, అశ్వేశాచారి గారు అవ్వచ్చు. రీసెంట్గా ఈ మధ్య మన వార్షో కూడా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎక్కడో పిక్నిక్ ఆగిపోయి మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసుకొస్తున్నాడు. ఈ విధమైన కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్లాలంటే అటువంటి వ్యక్తుల్ని సంవత్సరానికి ఒకసారి స్మరించుకుంటూ ముందుకు మనం తీసుకెళ్లాలండి. ఎందుకంటే రేపు మీరైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, మనం సంఘం కోసము మన కులం కూడా కాదు, వంశం పంచవృత్తులు గల వంశం మంది, రఘువంశం, సూర్యవంశం, ఈ వంశాలు ఈ కులాలు కూడా కాదండి. మనం ఈ వంశం కోసం ప్రాపులాడాలి, ముందుకు తీసుకెళ్ళాలి. గానారాముడు గారు, రావుల భరద్వాజ్ గారికి, ఆది శంకరాచార్య అయినా సరే, రామకృష్ణ పరమహంసం కూడా మన విశ్వబ్రహ్మలే, మోడీ కూడా మన విశ్వబ్రహ్మలే, విశ్వకర్మలే. కానీ పైకి రావాలి. ఈ రోజున మోడీ కూడా బయటకు వస్తున్నాడంటే నాట్ కంపేర్ టు ద ప్రైమ్ మినిస్టర్, బయటకు వస్తున్నాడు. ఈ రోజు రక్షించేది మోడీని కూడా విశ్వకర్మనే రక్షిస్తున్నారు. ఎందుకంటే ఒక పువ్వు అక్కడ పుస్తకం మీద పెట్టి ఆయన మీటింగ్లకు రావడం జరుగుతుంది. ఆయనకి ఎంతమంది శత్రువులు ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ విశ్వకర్మ సృష్టికర్త ఆయనే కాపాడుతున్నాడు ఈ రోజు చేత. ఇటువంటి మేమందరం కలిసి చాలా సంవత్సరాలు జర్నీ చేసాం. మాకు చాలా మంచి మిత్రులు వారు. వారికి సంఘమన్నా కులమన్నా ఆ కులానికి అభివృద్ధి చేయాలన్న తపన అయితే వారిలో చాలా తీవ్రంగా ఉండేది. వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా చాలా పనిచేశారు అతను. అందుకోసం వారి కృషికి వారి